హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవైతే ట్యాబ్లెట్స్ అండి. ఈ ట్యాబ్లెట్స్కి అయితే ఒక డాగ్కి తీసుకొచ్చాము. ఈ పక్కన రెడ్ కలర్ది కేక్, ఈ రెండు కలిపి మేమైతే ఒక డాగ్కి వేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే దానికి చూపిస్తాను, చూస్తుండండి. అండ్ ఇది ముందు అది కేక్లో పెట్టాను. కేక్లో పెట్టి దాన్ని ఫోల్డ్ చేసేసి కేక్ అంతాను, అంటే వాడికి డైరెక్ట్గా ట్యాబ్లెట్ వేస్తే తిండు కదా, ఇలా స్వీట్లో పెట్టేసి మనం పెడితే అది ఇంకా స్వీట్ స్మెల్కి తినేస్తుంది. సో అందుకని అలా తీసుకొని అలాగే కొంచెం రైస్ కూడా కలుపుకొని తీసుకెళ్తున్నాము. అండ్ ఇదేనండి ఈ డాగ్కి ఏమైందో తెలియదు. వెనకైతే దానికి ఆ విధంగా ఇన్ఫెక్షన్ అయ్యిందో లేదో, మరి ఏమైనా ఎన్న కుక్కలు కరిచాయో తెలియదు, కానీ చాలా వాచిపోయి ఉంది. చాలా బాధపడుతుంది, చూడ్డానికి ఈగలు వాళ్తున్నాయి. సో నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. అందులో అది కొత్త కదా, నన్ను ఏమైనా కరుస్తుంది కూడాను. అయినా కూడా నేను ధైర్యం చేసి ఇంకా నేను అమ్మ వెళ్ళిపోయి మెడికల్ షాప్లో అడిగాము. ఇలా వెనక్కి ఇలా రెడ్గా ఇలా వాచిపోయి ఉంది, ఇన్ఫెక్షన్ అయ్యిందో తెలియదండి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అవి వేస్తున్నాము వరుసగా ఒక 5 days కోర్స్. అవి దానికి బాగా అయిపోతే బాగుండు. చాలా ఎవరో బొచ్చు కుక్కలండి, ఇవి వదిలేశారు. మొత్తం 3 బొచ్చు కుక్కలండి, ఎవరో కానీ వదిలేశారు. అవి చాలా బాగున్నాయి చూడ్డానికైతేను. అసలు ఇలా వదిలేసే పని అయితే ఎందుకు తెచ్చుకుంటారో తెలియదు. మరి ఇలా ఫస్ట్ అయితే తెచ్చుకుంటారు, పెంచుకుంటారు, తర్వాత అయితే వాటిని వదిలేస్తారు. పాపం అవి వీధి కుక్కలు కూడా కావు కదా, మరి వాటికి ఎలా పెరగాలో కూడా తెలియదు. అంత సెన్సిటివ్ ఉంటాయి బొచ్చు కుక్కలు అనేవి. ఇంట్లో పెరిగిన కుక్కలు కదా, బయట అలవాటు అవ్వడం చాలా కష్టమవుతుంది. మరి ఆ విధంగా ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇలా వదిలేయడం వల్ల అవి సర్వైవ్ అవ్వలేవు.